హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో గల మహిమాన్వితమైనటువంటి శివాలయం. చూడండి, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కళ్యాణం చేశారు. అక్కడ కింద నాగదేవతలు ఉన్నారు. ధ్వజస్తంభము, ఇక్కడ నాగదేవతలకు ధ్వజస్తంభానికే మేమైతే పూజ చేసుకున్నాము. ఇది ఏ క్షేత్రము అంటే మల్దకల్ పుణ్యక్షేత్రం. ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో గల రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం అండి. ఇది శ్రీదేవి భూదేవి సమేత తిమ్మప్ప స్వామి అనమాట. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారే ఇక్కడ తిమ్మప్పగా కొలువైనారు. ఆ గుడి పక్కనే గల శివాలయం చూడండి. ఇదైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే పూజ చేయించుకున్నాం అనమాట మేమైతే. శివలింగం చూడండి, పార్వతి పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ కొలువై ఉంటారు. చాలా మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం అండి ఇదైతే. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసింటారు అనమాట. ఆదిశిలాక్షేత్రము శివాలయం చూడండి, పక్కనే ఉంటుందన్నమాట. ఇదైతే అదే ప్రాంగణంలోనే ఉంటుందన్నమాట. ఇక్కడైతే పూజ అయిపోయింది. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఖచ్చితంగా చూసేయండి. పూజ అయిపోయిన తర్వాత ఇక బయటకు వస్తున్నాం. చూడండి, మనం ఉపాలయాలు అనమాట ఇవన్నీ. ఇది చూడండి ఆలయం, తిమ్మప్ప స్వామివారి ఆలయం. చుట్టూరా కల దశావతారాలు కూడా చూపించాను నేనైతే. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు చాలా బాగా ఉంటాయి. ఇదంతా ప్రాంగణం చూడండి. ఇక ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకొంచెం దూరంలో ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామివారి ఆలయము. అన్ని ఉపాలయాలు అనమాట ఇవైతే. ఇక్కడికి లోపలికి వచ్చేస్తున్నాం. అది సింహద్వారం మెయిన్ అనమాట. బయట అలా గేట్ ఉంటుంది. అన్నీ పక్క పక్కనే ఉంటాయి అనమాట. జస్ట్ కొద్దిగా ఒక 10 అడుగులు వేస్తే అయిపోయింది, వస్తాయి అనమాట ఆలయాలు. మనం ఎప్పుడే కానీ గుడిలోకి వెళ్తే అలా ద్వారానికి 5 వేళ్ళు ఆనిచ్చి నమస్కారం చేసుకోవాలన్నమాట. ఎదురుగా స్వామివారు ఉన్నారు చూడండి. అన్నీ వెంకటేశ్వర స్వామివారి అవతారానికి సంబంధించిన దేవతలే ఉంటారనమాట. ఇక్కడైతే ఇక్కడ కూడా పూజ చేసుకున్నాము. మేము మార్నింగు 2 గంటలకు రెడీ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర ఊర్లో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని, స్నానాలు చేసుకొని, పూజ చేసి, దేవునికి అంతా అన్నీ ఊరికి వెళ్ళడానికి కావాల్సిన సామాగ్రి అంతా అప్పటికప్పుడు అన్నీ రెడీగా కట్టుకొని రెడీ పెట్టుకొని అన్నీ చేసుకొని 5:30కి బస్ బయలుదేరామన్నమాట. మేమైతే 8 గంటలకంతా ఇక్కడ దిగాము. చూడండి, శ్రీ 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 స్వయంభు చింతలాముని రంగస్వామి దేవాలయం ఇదైతే మల్దకల్ పుణ్యక్షేత్రం. మార్నింగే ఇక్కడికి 8 గంటలకంతా వచ్చేసాము. మా పూజ అంతా అయిపోయింది. వీడియో తీయాలని అయితే ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అయింది మార్నింగ్. ఇది పక్కనే గల లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చూడండి. ఇక్కడ కూడా ధ్వజస్తంభం ఉంది బయట. చూడండి, అక్కడ స్వామివారు తిరుపతిలో ఉన్నట్టుగా ఎంత పెద్దగా ఉన్నారో. నాకు చాలా సంతోషం వేస్తుంది ఇక్కడికి వస్తే, ఈ ఆలయానికి వస్తే. కానీ ముందు నుంచి అంతే అనమాట. చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల కింద 34 ఇయర్స్ వచ్చాము ఈ ఆలయానికి మేము. అప్పుడు చూసాము ఫస్ట్ టైము. అంటే ఇది మా ఇంటి దేవుడు అనమాట. ఇంటి దేవుళ్ళు, కులదేవతలు ఉంటారు కదా. మనము ఇయర్లీ ఒకసారి మేమైతే వస్తూ ఉంటామన్నమాట. అప్పటి నుంచి తెలుసు నాకు ఈ స్వామివారి ఆలయము. ఇక్కడికి వస్తే నాకు చాలా సంతోషం. వెంకటేశ్వర సారు స్వామి వెంకటేశ్వర స్వామి సార్ అన్నాను నేను. స్వామివారు అయితే మా ముందర చాలా పెద్దగా కనిపిస్తలకి స్వామివారు ఉన్నారు మనకు అనే ఒక సంతోషం.